రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఖాళీగా వస్తున్నటువంటి మండల పరిషత్, జిల్లా పరిషత్తు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. దానికి సంబంధించి వేరువేరుగా నోటిఫికేషన్లు అయితే జారీ అయ్యాయి. ఈ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఆగస్టు 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సో ఇందులో జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికలు ఇవి. అంటే కొన్ని జెడ్పీటీసీలకు, కొన్ని ఎంపీటీసీలకు, కొన్ని పంచాయతీలకి ప్రత్యక్షంగా ఎన్నికలు ఇవి. ఈ జెడ్పీటీసీలో పులివెందుల జెడ్పీటీసీ కూడా జరుగుతుందట. అండ్ కడప జిల్లాలో ఒంటిమిట్ట కూడా ఉన్నాయి. పులివెందుల జెడ్పీటీసీకి ఒంటిమిట్ట కూడా ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికల జాబితాలో ఏమో చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలం మణీంద్రం అనే కుప్పం నియోజకవర్గంలో మణీంద్రం అనే ఒక ఎంపీటీసీ స్థానానికి, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కారంపూడి మండలంలో వేపకంపల్లి ఎంపీటీసీ, నెల్లూరు జిల్లా కావలి మండలం విడవలూరు 1 ఎంపీటీసీలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొండేపి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఉంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరగడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సో యాక్చువల్గా ఈ నెల 30 తేదీలోగా రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటీస్ జారీ చేస్తారు. ఓటర్ల జాబితాను కూడా ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఓటర్ల జాబితా కనుక్కుంటారులేండి, ఎందుకంటే ప్రదర్శిస్తారు కాబట్టి తక్కువ, కాబట్టి ఈ ఓటర్ల జాబితా ఎవరెవరు అన్నది ఈజీగా తెలుసుకుంటారు. 30 నుంచి ఆగస్టు 1 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 2వ తేదీ నామినేషన్ల స్క్రూటినీ, తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకోవడానికి 3వ తేదీ వరకు అవకాశం. ఆ తర్వాత అప్పీలేట్ అథారిటీ 4వ తేదీ పరిశీలిస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ 5వ తేదీ మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా. 10వ తేదీన పోలింగ్ ఉంటుంది, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెలువడతాయి. అట్లా ఒకవేళ రీపోలింగ్ అది అవసరమైతే 12వ తేదీ నిర్వహిస్తారట. సో వీటిలో ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది.